Welcome to our class. In previous class we learned about basic operations on sets like union of sets, intersection of sets and difference of sets. Based on that concept, today we are going to solve problems from exercise 2.2. ఇక్కడ నేను ఎక్సర్సైజ్ 2.2 నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాను. ఓన్లీ ఇంపార్టెంట్ డిఫికల్ట్ మాత్రమే నేను సాల్వ్ చేస్తున్నాను. రిమైనింగ్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నౌ కమ్ టు ద సెకండ్ సొల్యూషన్. ప్రాబ్లమ్ గివెన్ ఈజ్ సెట్ ఏ హ్యాస్ ఎలిమెంట్స్ 0 to 4. దెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ పై అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. కామెంట్ ఆన్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. నౌ given a set has elements 0 to 4, what we have to calculate? A intersection pi and A intersection A. ఇక్కడ పై ఇవ్వలేదు. పై మీన్స్ నథింగ్ బట్ వీ లర్న్ ఇన్ ఫస్ట్ క్లాస్. పై అంటే నేర్చుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ నల్ సెట్, దట్ ఈస్ డజంట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్స్. దాన్ని ఓపెన్ కర్లీ బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తాం. ఇచ్చినా ఇవ్వకపోయినా పై అనేది నథింగ్ బట్ ఓపెన్ కర్లీ బ్రేసెస్, దట్ ఈస్ రిప్రజెంటింగ్ ది నల్ సెట్. సో ఫస్ట్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం? ఏ ఇంటర్సెక్షన్ పై. ఏ మీన్స్ ఏ సెట్ ఈస్ గివెన్ సెట్ ఆఫ్ 0 to 4. ఇంటర్సెక్షన్ పై మీన్స్ నథింగ్ బట్ ఓపెన్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ నేను ఇక్కడ ఏ సింబల్ యూజ్ చేస్తాను? ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ మీన్స్ వీ హ్యావ్ టు రైట్ కామన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద బోత్ సెట్స్. కామన్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసి రాస్తాము. ఇక్కడ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ నాకేమీ లేవు. ఇందులో 0 ఉంది, ఇందులో 0 లేదు, ఇందులో 2 ఉంది, 2 లేదు. అంటే రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి నాకు ఇక్కడ ఏ ఎలిమెంట్స్ రావు. అంటే నాకు ఏమొచ్చాయి? జస్ట్ ఓపెన్ బ్రేసెస్ వచ్చాయి. ఓపెన్ బ్రేసెస్ మీన్స్ నథింగ్ బట్ నల్ సెట్. నల్ సెట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? పై. సో మై ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్స్ టు పై. This is the solution for the first one. What is the second one? A intersection A. A intersection A. A set means set of 0 to 4. Intersection same again A set 0 to 4. Intersection we have to write common elements. ఏమేమి ఉన్నాయి? 0 to 4 are the common elements in both sets. సింప్లీ నాకు 0 to 4 వచ్చాయి. అంటే నథింగ్ బట్ నాకు ఏ సెట్ వచ్చింది? ఏ సెట్టే వచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్స్ టు ఏ. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత కామెంట్ ఆన్ యువర్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వీ గాట్? ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్స్ టు పై. అంటే నల్ సెట్తో ఏ సెట్ని ఇంటర్సెక్షన్ రాయాలన్నా మనకి ఫైనల్గా ఏమొస్తుంది అంటే నల్ సెట్టే వస్తుంది. What is my second point? A intersection A equals to A. సేమ్ సెట్స్లో నుంచి మనం ఇంటర్సెక్షన్ రాయాలి అని అన్నప్పుడు మనకి సేమ్ సెట్టే వస్తుంది. దట్ ఈస్ అవర్ కామెంట్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 2 marks. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. కమ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ద నెక్స్ట్ వన్ ఐ టేకెన్ హియర్ ఫోర్త్ క్వశ్చన్. అంటే మీరు థర్డ్ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫోర్త్ వన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 marks క్వశ్చన్. ఇది కూడా 2 marks క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్. What is the statement is given here? If A and B are 2 sets, అవి 2 sets such that ఎలా ఉంటాయి? A subset B. ఈ సింబల్ మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. మనం ఏమేమి సింబల్స్ నేర్చుకున్నాము అంటే బిలాంగ్స్ టు నేర్చుకున్నాం, డస్ నాట్ బిలాంగ్స్ టు నేర్చుకున్నాం, సబ్సెట్ నేర్చుకున్నాం, నాట్ సబ్సెట్ నేర్చుకున్నాం. దాంట్లో సంబంధించిందే ఈ సబ్సెట్. ఏ సబ్సెట్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి అంటున్నాడు. ఉంటే అలాంటి సెట్స్ని తీసేసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ యూనియన్ బిని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఇవ్వలేదు, బట్ కండిషన్ ఇచ్చాడు. ఏ సబ్సెట్ బి అన్నాడు. ఆ ఎలిమెంట్స్ ఏవో మనం ఈజీగా రాయొచ్చు. నౌ కమ్ టు ద సొల్యూషన్. లెట్స్ ఏ ఈక్వల్స్ టు సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కూడా సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ గివెన్ కండిషన్ ఈజ్ కండిషన్ ఇచ్చాడు. ఏంటిది అది? ఏ సబ్సెట్ బి. అంటే మీనింగ్ ఏంటిది? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 1 4 9. ఏలో 1 4 9 తీసుకుంటున్నాను. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎందులో ఉన్నాయి?
బిలో కూడా ఉండాలి, ఇంకేమన్నా అడిషనల్గానైనా ఉండొచ్చు. సో నేను అడిషనల్గా ఏం తీసుకుంటున్నానంటే 16 ఒకటి తీసుకుంటున్నాను నేను. సో ఏ సబ్సెట్ బి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉండేలాగా 2 సెట్స్ రాసుకున్నాం. సో ఫర్ దిస్ కండిషన్ ఐ టేక్ ఏ set A has elements 1, 4, 9, set B has elements 1, 4, 9, 16. ఇలా చూస్ చేసుకున్న తర్వాత మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఏ యూనియన్ బి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో కమ్ టు ది ఏ యూనియన్ బి. వాట్ ఈస్ ఏ సెట్ ఐ చూజన్ హియర్? 1, 4, 9 యూనియన్. కమ్ టు ది సెట్ బి 1, 4, 9 and 16. ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? యూనియన్. బిఫోర్ క్లాస్లో నేర్చుకున్నాం. యూనియన్ మీన్స్ జాయినింగ్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ది బోత్ సెట్స్. 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని జాయిన్ చేసి రాస్తాం. ఒకవేళ రిపీట్ అయినా కూడా మనం సింగిల్ టైం రాస్తాం. అంటే 1 జాయిన్ చేసేటప్పుడు నాకు ఇక్కడ ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది, నేను ఐ హ్యావ్ టు రైట్ సింగిల్ టైం 1, సిమిలర్లీ 4, ఇక్కడ సిమిలర్లీ 9, ఎడిషనల్గా ఏమొచ్చింది నాకు 16 వచ్చింది. అంటే నథింగ్ బట్ 1, 4, 9, 16 అనే ఈ 4 ఎలిమెంట్స్ ఎందులో ఉన్నాయి అంటే ఫ్రమ్ బి సెట్లో ఉన్నాయి. కెన్ ఐ రైట్ దట్ ఈస్ ఈక్వల్స్ టు బి? అంటే ఏ యూనియన్ బిని క్యాలిక్యులేట్ చేస్తే నాకేమొచ్చింది? బి సెట్టే వచ్చింది. అంటే నథింగ్ బట్ మనం ఏమనొచ్చు, ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి. అంటే ఏ సబ్సెట్ బి కండిషన్ని సాటిస్ఫై చేసిన తర్వాత ఏ యూనియన్ బి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే బి సెట్కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 marks క్వశ్చన్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నౌ కమ్ టు ది 6th క్వశ్చన్. అంటే 5th one ఇస్ ది హోంవర్క్. ఇక్కడ 6th క్వశ్చన్లో నాకు 4 సెట్స్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ డి. అంటే నాకు ఇక్కడ ఇందులో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే 10 ఉన్నాయి. బట్ మీకు అర్థం అవ్వడానికి ఐ చూసిన ఓన్లీ 2 మాత్రమే సెలెక్ట్ చేసేసుకున్నాను. రిమైనింగ్ అన్ని హోంవర్క్. అందులో సెట్ ఏ ఈజ్ గివెన్ 3, 6, 9, 12, 15, 18, 21. Similarly, B set has elements 4, 8, 12, 16, 20. Okay. Now come to the first one. ఫస్ట్ వన్ క్యాలిక్యులేట్. ఇందులో టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నా నేను 10 ఉన్నాయి. నేను ఓన్లీ 2 మాత్రమే సాల్వ్ చేస్తున్నాను. రిమైనింగ్ అన్ని హోంవర్క్. ఫస్ట్ వన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఏ మైనస్ బిని క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈజ్ ఏ సెట్ ఈజ్ గివెన్ 3, 6, 9, 12, 15, 18, 21. దాని తర్వాత ఏం సింబల్ రాయాలి మనం? డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మైనస్ బి సెట్ హ్యాస్ ఎలిమెంట్స్ 4, 8, 12, 16, 20. మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేయాలి. నాకు ఇక్కడ రెండిట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్ అంటే ఒక 12 మాత్రమే ఉంది. సో 12ని క్యాన్సిల్ చేసిన తర్వాత మన ఫస్ట్ సెట్లో ఏదైతే రిమైనింగ్ ఉంటాయో దట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 3, 6, 9, 15, 18, 21. This is representing A minus B. Most important question. ఇక్కడతో క్వశ్చన్ అయిపోలేదు. మీకు 4 మార్క్స్ క్వశ్చన్ అన్నప్పుడు మీరు ఖచ్చితంగా వెన్ డయాగ్రామ్ని డ్రా చేయాల్సి ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్ అప్పుడు నీడ్ లేదు, కానీ 4 మార్క్స్ క్వశ్చన్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తాం. నా వెన్ డయాగ్రామ్ దేనికి డ్రా చేస్తున్నాం? మనం ఏ మైనస్ బికి డ్రా చేస్తున్నాము. అంటే ఓన్లీ 2 సెట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. సో ఫస్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం 2 స్టెప్స్ దేనికైనా కామన్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటిది? రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేయాలి. సెకండ్ స్టెప్ రైట్ కార్నర్లో క్యాపిటల్ యూ అయినా రాయొచ్చు, మీరు మ్యూ అయినా రాయొచ్చు. నాకు ఎప్పుడు మ్యూవే అలవాటు, అందుకోసం నేను మ్యూనే రాస్తున్నాను. మనం దేన్ని రిప్రజెంట్ చేస్తున్నామో అది మీరు వెన్ డయాగ్రామ్కి టాప్లోనైనా రాయొచ్చు ఆర్ బిలోనైనా రాయొచ్చు. నేను పైన రాస్తున్నాను. ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 3, 6, 9, 15, 18, 21. ఇప్పుడు ఏం చేసాం? రెక్టాంగిల్ బాక్స్ని డ్రా చేసాం. స్టెప్ 2 రైట్ కార్నర్లో యూ కానీ మ్యూ కానీ రాయండి.
ఇంక ఇక్కడ క్లారిటీ కోసం నేను మళ్ళీ పెన్ షిఫ్ట్ అయ్యాను. నేను 2 సెట్స్ తీసుకున్నాను కదా, సెట్స్ని ఎప్పుడైనా మనం సర్కిల్ లాగా డ్రా చేయాలి. ఇక్కడ నేను సర్కిల్స్ని ఇంటర్సెక్ట్ చేయాలా చేయొద్దా అనేది దీని కామన్ ఎలిమెంట్స్ని క్రాస్ చేసిన దాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇక్కడ నేను ఒకటి క్యాన్సిల్ చేశాను అంటే ఈ 2 సెట్స్లో 12 అనేది కామన్గా ఉంది అంటే నేను ఏం చేయాలి, ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ అయ్యేలాగా డ్రా చేయాలి. మీరు సరిగ్గా డ్రా చేయండి, నాకు సర్కిల్ డ్రా చేయండి. డ్రా అవుతుంది సెట్ ఏ అండ్ నెక్స్ట్ వన్ బి. ఏవైతే క్యాన్సిల్ చేసామో అవి ఇంటర్సెక్షన్ పార్ట్లో ఉంటాయి. తీసేసిన తర్వాత ఏలో ఏం మిగిలినాయి నాకు ఎలిమెంట్స్ 3, 6, 9, 15, 18, 21. బీలో 12 తీసేసిన తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి 4, 8, 16, 20. మనం ఇక్కడ దేన్ని రిప్రజెంట్ చేయాలి, ఏ మైనస్ బి అంటే నేను ఓన్లీ దేన్ని షేడ్ చేయాలి, ఓన్లీ ఏని మాత్రమే షేడ్ చేయాలి. ఎక్సెప్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ అండ్ బి సెట్ టచ్ అవ్వకుండా నేను ఓన్లీ ఏని మాత్రమే రిప్రజెంట్ అంటే షేడ్ చేశాను. దట్ ఈస్ రిప్రజెంట్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. నౌ కమ్ టు ది సెకండ్ వన్. అంటే నేను క్వశ్చన్లో ఏంటిది 8th వన్ సెలెక్ట్ చేశాను. వాట్ ఈజ్ మై 8th క్వశ్చన్ ఈజ్ క్యాలిక్యులేట్ బి మైనస్ డి. నౌ కమ్ టు ద సొల్యూషన్. b minus d equals, what is b set? Set b has elements 4, 8, 12, 16, 20 minus what is set d has elements 5, 10, 15, 20. సేమ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉంటే క్యాన్సిల్ చేయాలి. నాకు ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏముంది 20 ఉంది. క్యాన్సిల్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏమేమి మిగిలినాయి నాకు 4, 8, 12, 16 ఈజ్ రిప్రజెంటింగ్ b మైనస్ d. దిస్ ఈజ్ ద సొల్యూషన్. సేమ్ మీరు 4 మార్క్స్ క్వశ్చన్ అయితే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి, వెన్ డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. స్టెప్ 1 కామన్, ఏ వెన్ డయాగ్రామ్కైనా స్టెప్ 1 కామన్. దట్ ఈస్ డ్రాయింగ్ రెక్టాంగులర్ బాక్స్. రైట్ కార్నర్లో మేము అనే లెటర్ రాయాలి. 2 సర్కిల్స్ని డ్రా చేయాలి. ఏదైతే క్యాన్సిల్ చేసామో దాన్ని ఇంటర్సెక్షన్ పార్ట్లో రాయాలి. ఈ 2 సెట్స్ ఏమేంటివి బి డి. ఎందుకంటే మనం దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, బి మైనస్ డిని రిప్రజెంట్ చేస్తున్నాం. సెట్ హ్యాస్ ఎలిమెంట్స్ 4, 8, 12, 16. బిలో 20 తీసేసిన తర్వాత రిమైనింగ్ 4, 8, 12 అండ్ 16. ఇన్ డి సెట్ 5, 10, 15. మనం దేన్ని రిప్రజెంట్ చేయాలి, బి మైనస్ డి, నథింగ్ బట్ ఓన్లీ బి. మనం బి మైనస్ డి అంటే ఫస్ట్ ఏదైతే సెట్ ఉంటుందో ఓన్లీ దాన్ని మాత్రమే రిప్రజెంట్ చేయాలి. నాకు ఇంకొక డౌట్ వచ్చింది. ఆర్ దీన్ని సేమ్ అదే వెన్ డయాగ్రామ్ని పిల్లలు 2-3 రకాలుగా డ్రా చేయడానికి ట్రై చేస్తారు. ఇలా కూడా డ్రా చేయొచ్చేమో ఒకసారి చూడండి. కామన్ ఎలిమెంట్స్ 20, ఇది డి, ఇది బి, దీన్ని షేడ్ చేశారు. ఈజ్ దీస్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్? ఇవి రెండు ఈక్వలా కాదా అంటే ఈక్వలీ. మనం దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, బి మైనస్ డి. ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఆ సెట్ని మాత్రమే షేడ్ చేయాలి. ఆ సెట్ అనేది రైట్ సైడ్ డ్రా చేసి షేడ్ చేసామా లెఫ్ట్ సైడా అనేది నథింగ్ మ్యాటర్. అంటే మీరు ఇలాగైనా డ్రా చేయొచ్చు, ఇలాగైనా డ్రా చేయొచ్చు. ఎలా డ్రా చేసినా ఓకే, బట్ వెన్ డయాగ్రామ్ is the most important. This is 4 marks question. I hope I am clear about this question. Come to the next one. The next question, that is 7th one, very most important, చాలా important, 2 marks question, చాలా important. State whether ఇక్కడ 2 sets ఇచ్చాడు. set 1 has elements a, e, i, o, u. set 2 has elements a, b, c, d. are disjoint sets or not? ఎక్కడో విన్నట్టుంది కదా ఎస్టర్డే క్లాస్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్సర్స్లో నేర్చుకున్నాం. డిస్జాయింట్ సెట్స్ ఆర్ ది రిలేటెడ్ టు ది ఇంటర్సెక్షన్. అంటే డిస్జాయింట్ సెట్స్ కాదా అని ప్రూవ్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఈ 2 సెట్స్కి ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటర్సెక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. చేసిన తర్వాత డిస్జాయింట్ కాదా జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. నా ఈ సెట్ని ఏనా బీనా అనేది వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం తీసుకుందాం. లెట్స్ సెట్ ఏ హ్యావ్ ఎలిమెంట్స్ ఏఈ ఐఓయు. Set B has elements A, B, C, D.
ఏమని ప్రూవ్ చేయాలి? డిస్జాయింటా కాదా అని ప్రూవ్ చేయాలి. డిస్జాయింటా కాదా అని ప్రూవ్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటర్సెక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్కి మనం యూజ్ చేసే సింబల్ రివర్స్ ఆఫ్ యూ ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం. సెట్ ఏ హ్యాస్ ఎలిమెంట్స్ ఏ ఈ ఐ ఓ యూ. Intersection of B set has elements A, B, C, D. Intersection means nothing but we have to choose common elements from both sets. Common elements ఏమున్నాయంటే నాకు ఏ ఉంది అంటే నాకు ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సెట్లో ఒక ఎలిమెంట్ వచ్చింది అంటే దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ సెట్. నల్ సెట్ కాదు. కెన్ ఐ రైట్ సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు పై. పైకి ఈక్వల్ అయితేనే దోస్ ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. అంటే నేను ఏం రాయొచ్చు? దేర్ ఫోర్ గివెన్ సెట్స్ ఆర్ నాట్ రిప్రజెంటింగ్ disjoint sets. I hope I am clear about ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నల్ సెట్ వస్తేనే దోస్ ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. నాకు ఇక్కడ నల్ సెట్ రాలేదు, సెట్లో ఒక ఎలిమెంట్ ఉంది, ఇంటర్సెక్షన్లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే దోస్ ఆర్ నాట్ కాల్డ్ ది డిస్జాయింట్ సెట్. I hope I am clear about this question. This is very most important question. The next question, that is 7th one, very most important, చాలా important, 2 marks question, చాలా important. State whether ఇక్కడ 2 sets ఇచ్చాడు. Set 1 has elements A, E, I, O, U. Set 2 has elements A, B, C, D. Are disjoint sets or not? ఎక్కడో విన్నట్టుంది కదా ఎస్టర్డే క్లాస్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్సర్స్లో నేర్చుకున్నాం. డిస్జాయింట్ సెట్స్ ఆర్ ది రిలేటెడ్ టు ది ఇంటర్సెక్షన్. అంటే డిస్జాయింట్ సెట్స్ కాదా అని ప్రూవ్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఈ 2 సెట్స్కి ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటర్సెక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. చేసిన తర్వాత డిస్జాయింటా కాదా జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. నా ఈ సెట్ని ఏనా బీనా అనేది వాడు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం తీసుకుందాం. లెట్స్ సెట్ ఏ హ్యావ్ ఎలిమెంట్స్ ఏఈ ఐఓయు. సెట్ బి హ్యాస్ ఎలిమెంట్స్ ఏబిసిడి. ఏమని ప్రూవ్ చేయాలి? డిస్జాయింటా కాదా అని ప్రూవ్ చేయాలి. డిస్జాయింటా కాదా అని ప్రూవ్ చేయాలి అని అంటే మనం ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటర్సెక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్కి మనం యూజ్ చేసే సింబల్ రివర్స్ ఆఫ్ యూ ఎస్టర్డే క్లాస్లో నేర్చుకున్నాం. సెట్ ఏ హ్యాస్ ఎలిమెంట్స్ ఏ ఈ ఐ ఓ యు. ఇంటర్సెక్షన్ ఆఫ్ బి సెట్ హ్యాస్ ఎలిమెంట్స్ ఏ బి సి డి. ఇంటర్సెక్షన్ మీన్స్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు చూస్ కామన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బోత్ సెట్స్. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే నాకు ఏ ఉంది అంటే నాకు ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సెట్లో ఒక ఎలిమెంట్ వచ్చింది అంటే దట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్ సెట్. నల్ సెట్ కాదు. కెన్ ఐ రైట్ సెట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు పై. పైకి ఈక్వల్ అయితేనే దోస్ ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. అంటే నేను ఏం రాయొచ్చు? దేర్ ఫోర్ గివెన్ సెట్స్ ఆర్ నాట్ రిప్రజెంటింగ్ disjoint sets. I hope I am clear about ఇంటర్సెక్షన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నల్ సెట్ వస్తేనే దోస్ ఆర్ కాల్డ్ డిస్జాయింట్ సెట్స్. నాకు ఇక్కడ నల్ సెట్ రాలేదు, సెట్లో ఒక ఎలిమెంట్ ఉంది, ఇంటర్సెక్షన్లో ఒక ఎలిమెంట్ ఉంది అంటే దోస్ ఆర్ నాట్ కాల్డ్ ది డిస్జాయింట్ సెట్. I hope I am clear about this question. This is very most important question. I taken another example for the disjoint sets. నేను ఇక్కడ మళ్ళీ 2 సెట్స్ని తీసుకున్నాను. ప్రతిసారి ఏబీలతో కాకుండా నేను పీక్యూలతో రిప్రజెంట్ చేశాను. డిస్జాయింట్ సెట్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇంటర్సెక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో పీ ఇంటర్సెక్షన్ క్యూ ఈక్వల్స్ టు ఇంటర్సెక్షన్ అంటున్నాను కదా, కామన్ ఎలిమెంట్స్ చూస్ చేసి రాయాలి. నాకు ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి జస్ట్ ఐ రోట్ హియర్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ని రాశాను. అంటే నథింగ్ బట్ ఇందులో ఏం ఎలిమెంట్స్ లేవు కాబట్టి నాకు ఏ సెట్ వచ్చిందంటే నల్ సెట్ వచ్చింది. నల్ సెట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే పైతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్ లేవు అంటే దోస్ ఆర్ కాల్డ్ ది డిస్జాయింట్ సెట్స్. సో గివెన్ సెట్స్ ఆర్ ది రిప్రజెంటింగ్ ది డిస్జాయింట్ సెట్స్. ఒకవేళ దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయాల్సి వస్తే ఇలా డ్రా చేయాలి. ఈ ప్రాబ్లంకి నేను వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. ఇందాక ఫస్ట్ వన్ క్యాలిక్యులేట్ చేశాను కదా, దానికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను.
వెన్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఏ వెన్ డయాగ్రామ్కైనా 2 స్టెప్స్ అనేవి కామన్గా ఉంటాయి. అయితే నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను, పి ఇంటర్సెక్షన్ క్యూ ఈక్వల్స్ నాకు ఏమొచ్చింది, పై వచ్చింది. 2 సెట్స్ తీసుకుని ఇంటర్సెక్షన్ ఈక్వల్స్ టు పై, నల్ సెట్ వచ్చింది. అంటే కామన్ ఎలిమెంట్స్ లేవు అని అన్నప్పుడు నేను ఎలా రాయాలి, వీటిని ఇంటర్సెక్ట్ చేయకూడదు, విడివిడిగా రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ ఉంటేనే వీటిని జాయిన్ చేస్తాను. డిస్జాయింట్ అంటున్నాను కదా, జాయింట్ అవ్వట్లేదు అంటే విడివిడిగా రాయాలి. సో పీలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి నాకు ఇక్కడ 2, 6, 10, 14. క్యూ సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి 3, 7, 11, 15. దిస్ ఈజ్ రిప్రజెంటింగ్ ది డిస్జాయింట్ సెట్స్ వెన్ డయాగ్రామ్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. రిమైనింగ్ homework అన్నీ 2.2లో కంప్లీట్ చేయండి. మై నెక్స్ట్ క్లాస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది ఎక్సర్సైజ్ 2.3.